9:30కి సోదరు రంగప్రసాద్ గారు నమోమేర బాబాతో బాబు అని ఆహ్వానించబడిపోతున్నామండి. కరెక్ట్ గా ఇంకొక నిమిషం ఉంది. జై బాబా. జై బాబా సార్. జై బాబా అండి. అన్నగారు మీరు నమోమేర బాబు తోటి కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే సార్. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमेवा इह परानंद जीवनमेवा। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింప అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी जय बाबा अवतार मेहर बाबा की जय। थैंक यू वेरी मच जय बाबा। జై బాబా అండి. రంగప్రసాద్ గారు చక్కగా బాబాను ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. జై బాబా అన్నగారు. జై బాబా. ఇప్పుడు जय बाबा जय बाबा। సంగీతంలో ముందుగా అరుణ కుమార్ గారు సంగీతం చేయాల్సుకుంటారు. जय बाबा। జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय। मेहरी सा वंदनम परमेशाभि वंदनम मेहरी सा वंदनम परमेशाभि वंदनम
దివ్యగానమే నీ మౌననాదం దివ్య ప్రేమ నిడు నీ శుభనామం దివ్యగానమే నీ మౌననాదం దివ్య ప్రేమ నిడు నీ శుభనామం భవభయహరణం నీ సంస్మరణం భవభయహరణం నీ సంస్మరణం అహముదహించెడి అద్భుతవరము అహముదహించెడి అద్భుతవరము మెహరీసా వందనం పరమేశాభి వందనం నిను స్మరించే క్షణములు మధురం నిను కీర్తించే గళములు మధురం నిను స్మరించే క్షణములు మధురం నిను కీర్తించే గళములు మధురం నిను వినుతించే గీతం మధురం నిను వినుతించే గీతం మధురం నా స్వరమునని గానం మధురం నా స్వరమునని గానం మధురం మెహరీసా వందనం పరమేశాభి వందనం ప్రేమ భావములు మాలో పెంచు ప్రేమానుభూతిని హృదిరగిలించు ప్రేమ భావములు మాలో పెంచు ప్రేమానుభూతిని హృదిరగిలించు ప్రేమ బాటలో మము నడిపించు ప్రేమ బాటలో మము నడిపించు కామదూరులుగా మము దీవించు కామదూరులుగా మము దీవించు మెహరీసా వందనం పరమేశాభి వందనం వందనం అభివందనం అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి థ్యాంక్ యూ అప్పారావు గారు జై బాబా జై బాబా అండి, జై బాబా. చక్కగా సంఖ్య చేశారండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు వాణి గారు ఒక సంఖ్య చేయాలండి. జై బాబా. వాణి, సత్యవాణి, వాణి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ సాయమందించవా, ఈ మాయ లోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా, ఈ మాయ లోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. మెహరు బాబా, 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 మెహరు బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా. మాలో నీవున్నది, నేనే నీవన్నది గమనించలేదెన్నాడు,
సత్యం ఎరుకవ్వలేదెన్నడు. మాలో నీవున్నది నేనే నీవన్నది గమనించలేదెన్నడు. సత్యం ఎరుకవ్వలేదెన్నడు. ఈ దేహము నాది, ఈ ఊహలు నావి, గడిపాను నా కోసమే, మాయను నమ్మాను అత్యాశగా. ఈ దేహము నాది, ఈ ఊహలు నావి, గడిపాను నా కోసమే, మాయను నమ్మాను అత్యాశగా. నేను తెలుసుకున్న నాడు నిజమెరిగి నాకు బాబా కనువిప్పు కలిగే నేడు కర్తవ్యమెరిగే బాబా. మెహరు బాబా, 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 మెహరు బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా, ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. మెహరు బాబా, 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 మెహరు బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటేనని, అవి అహమునకు చోటేనని. ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటేనని, అవి అహమునకు చోటేనని. నవజీవనములోన నీ పాద పయనాన కష్టాలు పొందావు, వారి ఇష్టాలు త్రుంచావు. నవజీవనములోన నీ పాద పయనాన కష్టాలు పొందావు, వారి ఇష్టాలు త్రుంచావు. నిజమైన బాట చూపి రుజువర్తనమును నేర్పి సృష్టికర్త తోటి నడిచే భాగ్యమెంతో కలిగించావు. మెహరు బాబా, 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 మెహరు బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా, ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. మెహరు బాబా, 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 మెహరు బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా, ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. అవతార్ మెహర్ బాబా కి జై బాబా పరావు గారు. థ్యాంక్ యూ జై బాబా. బాబా, జై బాబా అండి. చక్కగా సంగీతం చేశారు. జై బాబా. ఇప్పుడు మనకి గాయత్రి గారు ఒక సంకేతం చేయాలండి. తర్వాత జై బాబా. వదిన గారు రెడీ ఉన్నారు. తర్వాత అన్న వదిన గారు రెడీ ఉన్నారు. ప్రభావతి గారు. జై బాబా. జై బాబా, జై బాబా అండి. గాయత్రి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ చేతి రాతలో రాత నీదే,
ఈ కంఠ స్వరములో స్వరము నీదే, ఈ చేతి రాతలో రాత నీదే. ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. నేనెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరనిపించి మెహరు బాబనిపించి, మెహరనిపించి మెహరు బాబనిపించి, స్మరణలో ఉంచి మురిపించి సాకావులే. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఆరాధన తెలియని ఆరాటం నాదని చెలగాటం నాతోనే ఆడావులే. ఆరాధన తెలియని ఆరాటం నాదని చెలగాటం నాతోనే ఆడావులే. ఆడించావు ఆడి పాడించావు, ఆడించావు ఆడి పాడించావు, పాట పాడించి పాటలను రాయించావు. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేనని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించూచు నాదు నేరాలను, మన్నించూచు నాదు నేరాలను, మెహరు శ్రీవైనే దాసునిగా చేసావులే. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై. జేవో అండి జేవో. ఇప్పుడు ప్రభావతి గారు ఒక సంకేతాలండి, తర్వాత జై సిహెచ్ బాబా, జై బాబా నాగలక్ష్మి అండి. గారు. జై బాబా. జేవో అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. షెహరు యారు షిరీను భానుల నోము పంటగను, మెహరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను, ఈ మహిజనించెను మేలు కొల్పగను. షెహరు యారు షిరీను భానుల నోము పంటగను, మెహరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను, ఈ మహిజనించెను మేలు కొల్పగను. విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం, విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం. విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే శిరీను భాను తనూజుడై, విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించ శిరీను భాను తనూజుడై. షెహరు యారు షిరీను భానుల నోము పంటగను, మెహరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను, ఈ మహిజనించెను మేలు కొల్పగను. యుగ యుగంబున అవసరంబున జగతిపై జనయించునాతడు మనుజుడై, యుగ యుగంబున అవసరంబున జగతిపై జనయించునాతడు మనుజుడై. ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చెనయే ప్రసన్నుడై,
ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చెనియ ప్రసన్నుడై షహరుయారు షిరీను భానుల నోము పంటగను మెహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అహంకారము నడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి అహంకారము నడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి షహరు యారు షిరీను భానుల నోము పంటగను మెహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను. జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. జై బాబు అండి. జై జై బాబా. బాబా. జై బాబా. చక్కటి సంగీత జై బాబు అండి. ఇప్పుడు జి జై నాగమణి గారు సంగీతం చేయాలండి. జి నాగమణి గారు తర్వాత జై సిహెచ్ బాబా. నాగలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఒక నిమిషం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబు పాడండి. జి నాగమణి గారు. జి నాగమణి గారు అన్మ్యూట్ అయినారు కానీ పాటలు. ఓకే, ఈ లోపల ఎం నాగమణి గారు మీరు పాడండి అమ్మా. ఎం నాగమణి గారు. ఎం నాగమణి గారు. జై బాబా అప్పారావు గారు. నేను పాడలేను అవ్వదు నాకు. వింటాను సరే అంతే. ఓకే. జి నాగమణి గారు. ఓకే అండి. జై బాబా. జి నాగమణి గారు. ఓకే. జై సిహెచ్ బాబా అండి. జై బాబా. పాడండి. జై బాబా వినిపిస్తోందండి. వినబడుతుంది. పాడండి. జై బాబా 14 అండి. లోకముల ఏలు పరంధాముడవు 14 లోకముల ఏలు పరంధాముడవు సాకారమున భువికి అవతరించిన వేళ భాగ్యము నిండిని అనుగ్రహము రాముడని కృష్ణుడని నెట్ రావట్లేదండి సరిగ్గా. ఉందా మీకు? పాడండి. వినబడుతుంది. పాడండి. రాముడని కృష్ణుడని నిన్ను పొగడిన వారే నీరాక నెరుగక అలమటించిన వేళ ఏమి నా భాగ్యము మించి నీ అనుగ్రహము దేవాది దేవులకు దేవుడవు నీవేయని దేవాది దేవులకు దేవుడవు నీవేయని సద్గురుల లోకమున చాటి చెప్పిన వేళ
సద్గురుల లోకమున చాటి చెప్పిన వేళ ఏమి నా భాగ్యము మించి నీ అనుగ్రహము ప్రేమ స్వరూపమని ప్రేమావతారమని ప్రేమ స్వరూపమని ప్రేమావతారమని ప్రేమికులు నిన్ను చేరి ప్రస్తుతించిన వేళ ప్రేమికులు నిన్ను చేరి ప్రస్తుతించిన వేళ ఏమి నా భాగ్యము మించి నీ అనుగ్రహము మెహర శ్రీ హృదయేశ సర్వలోకాధీశ మెహర శ్రీ హృదయేశ సర్వలోకాధీశ సర్వేశ మాం పాహి శరణు శ్రీ మెహరీశ ఏమి నా భాగ్యము మించి నీ అనుగ్రహము ప్రేమ సుందర నీదు కృపకు పాత్రుడనైతి ఏమి నా భాగ్యము మించి నీ అనుగ్రహము అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అప్పారావు గారు థ్యాంక్ యూ జై నెట్ బాబా సంఖ్య లేదు జై బాబా జై బాబా బాబా అనుగ్రహం ఉంటే అది భాగ్యం అని చక్కగా ఉంది పాట జై బాబా బాగా జై మంచి పాట పాడారు జై బాబా అండి జై ఇప్పుడు సిహెచ్ నాగలక్ష్మి గారు ఒక సంగీతం చేయాలండి జై బాబా జై బాబా అండి జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు మనసులను దోచావు ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు సంస్కారపు చిక్కులలో ఛిద్రమైపోయాను నీ ప్రేమను విస్మరించి ఏదేదో కోరను సంస్కారపు చిక్కులలో ఛిద్రమైపోయాను నీ ప్రేమను విస్మరించి ఏదేదో కోరను నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను జీవిత చరమాంకం చేరి పరితపించి కుమిలాను జీవిత చరమాంకం చేరి పరితపించి కుమిలాను ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు మనసులను దోచావు ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు ప్రాణదాతవు నీవై ఈ సృష్టిని మలచావు జీవాధారం నీవే ఇలా సమస్త జీవులకు ప్రాణదాతవు నీవై ఈ సృష్టిని మలచావు జీవాధారం నీవే ఇలా సమస్త జీవులకు రాముడవై కృష్ణుడవై మహమ్మదు జీససువై రాముడవై కృష్ణుడవై మహమ్మదు జీససువై పలియుగాల ఇలా వెలసి ముక్తి పదం చూపావు మా పెన్నిదివయ్యావు
ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు. నీ ప్రశాంత వదనములో కన్నాము దివ్యత్వం, కరుణ కురియు ఆ చూపులలో పొందాము వాత్సల్యం. నీ ప్రశాంత వదనములో కన్నాము దివ్యత్వం, కరుణ కురియు ఆ చూపులలో పొందాము వాత్సల్యం. వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే వాసంతం, వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే వాసంతం. వేదనకు వ్యామోహాలకు నీ నామం ఔషధం, వేదనకు వ్యామోహాలకు నీ నామం ఔషధం. ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు, మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు. ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి అప్పారావు గారు. జయబాబా నాగలక్ష్మి గారు చక్ర సంఖ్య చేశారు. జయబాబా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి అల్లు శ్రీనివాస్ గారు సంగీత చేయాలి, తర్వాత పుష్పలత గారు రెడీగా ఉన్నారు సంగీతం. అల్లుడి జై బాబా. జై బాబా, నేను హర్షితాని, నేను లిస్ట్ లో ఉన్నాను. అచ్చా హర్షిత మీరు పాడమ్మా, మీరు పాడండి. నాకు దీంట్లో కనబడలేదు మీ పేరు. జై బాబా. హర్షిత, నువ్వు దీంట్లో జాయిన్ అయినట్టుగా నాకు కనబడలేదు. ఏ పేరుతో ఉన్నావు? ఓకే, జై బాబా. పాడండి 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 హర్షిత. अवतार मेहर बाबा की जय। कुछ कहना है तो कहना हो तो प्रेम की बातें किया करो, प्रेम ही सार है, प्रेम ही सार है। कुछ कहना है तो कहना हो तो प्रेम की बातें किया करो, प्रेम ही सार है, प्रेम ही सार है। मस्त बनो प्रियतम के कारण, मस्त बनो प्रियतम के कारण, प्रेम सुधा रस पिया करो, कबाब दिल का बना के खाओ, कबाब दिल का बना के खाओ, खून जिगर का पिया करो। कुछ कहना है तो कहना हो तो प्रेम की बातें किया करो, प्रेम ही सार है, प्रेम ही सार है। ऐसा मरना मरो के जिससे मरने पर भी जिया करो, ऐसा मरना मरो के जिससे मरने पर भी जिया करो, अपने खातिर मरा करो तुम, पर के खातिर जिया करो। कुछ कहना है तो कहना हो तो प्रेम की बातें किया करो, प्रेम ही सार है, प्रेम ही सार है। सद्गुरु को सब अपना देकर उससे सब कुछ लिया करो, सद्गुरु को
सब अपना देकर उससे सब कुछ लिया करो। बाऊ कहे कुछ कहना है तो, भाऊ कहे कुछ कहना है, कुछ कहना है तो, कहना हो तो प्रेम की बातें किया करो। प्रेम ही सार है, प्रेम ही सार है, प्रेम ही सार है, प्रेम ही सार है। अवतार मेहर बाबा की जय। जय జై बाबा। బాబా అండి, జై బాబా. శ్రీనివాసరావు అల్లూరి ఓ సంఖ్య చేస్తారు. శేషరత్నం గారు రెడీగా ఉండాలి, పుష్పలత రెడీగా ఉండాలి, తా చేశారు. జై బాబా అండి. శ్రీనివాస్ అల్లూరి అల్లూరి जय बाबा జై బాబా శ్రీనివాస్ పాడండి. जय बाबा अवतार मेहर बाबा की जय। पावन महीना పూర్ణపురమున జన్మించేవా బాబా ప్రేమామృతమును ఆదించుటకై అరుదించేవా మహానుభావ పవనమైన పూర్ణపురమున జన్మించేవా బాబా బాబా జాను ఈ నొసటను ముదిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా బాబా జాను నీ నొసటను ముదిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా నారాయణ ఉపాసని మహారాజ్ నారాయణ మహారాజ్ ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా పావనమైన పూర్ణపురమున బాబా ప్రేమామృతను అందికై అరుణేవ మహానుభావ అమ్మతలచిన సమసిపోవునే శ్రీనివాస్ వినపట్లేదు. శ్రీనివాస్ పాహి సనాతన పరమానంద సద్గుణ బృంద శౌరి ముకుంద పాహి సనాతన పరమానంద పవనమైన పూర్ణపురమున జన్మించేవా బాబా ప్రేమామృతమును అందించుటకై అరుదేంచేవా మహానుభావ. థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు. జై బాబా అండి సార్. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి. పుష్పలత గారు సంకేతాలండి, తర్వాత శేషరత్నం గారు రెడీగా ఉండాలి. పుష్పలత గారు సంగీతం చేయండి. పుష్ప పుష్ప శేషరత్నం గారు మీరు చేయండి లోపల. జై బాబా అండి. సారీ జై బాబా అండి. నన్ను చేయమంటారా పరావు గారు? జై బాబా కాదు కాదు, ఇప్పుడు కాదమ్మా, ఈమె స్పీకర్ వచ్చారు అన్నపూర్ణ గారు. జై బాబా అండి. అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ గారు. జై బాబా అండి. అన్నపూర్ణ గారు బుక్ రీడింగ్ చేస్తున్నారా? అవునండి అవునండి అవునండి. జై బాబా చేయండి మరి అన్నపూర్ణ. చేస్తున్నానండి. అవతార్ మెహర్ బాబాకి జై. దేవుని సన్నిధిలో బుక్ నుంచి మరాఠీ సహవాస్ 1955 నవంబర్ 28 డిసెంబర్ 2. 1955 నవంబర్ 27వ తేదీ ఆ రోజున మెహరాబాద్లో
మరాఠీ సహవాసీలందరూ మెహరాబాద్కు విచ్చేశారు. అంత క్రితం జరిగిన హిందీ సహవాసీలందరూ మెహరాబాద్ నుండి వారి వారి ప్రాంతాలకు బయలుదేరారు. వారు అలా తిరుగుతూ ప్రయాణం అయ్యాక రాబోయే మరాఠీ గ్రూప్ వారి కోసం తిరిగి భోజన బస ఏర్పాట్లలో మండలి వారు నిమగ్నులయ్యారు. మరాఠీ గ్రూప్లో సహవాసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరు మొత్తం 213 మంది దాకా ఉన్నారు. 1955 నవంబర్లో మెహరాబాద్లో ఏర్పాటు చేసిన 4 సహవాసుల్లో మరాఠీ సహవాస్ చిట్ట చివరిది. అందువల్ల మరాఠీయులు కాకుండా ఇతర ప్రాంతీయుల్ని కూడా కొంతమందిని ఈ బృందంతో పాల్గొనేందుకు అనుమతించారు. అలా మన తెలుగువాడైన శ్రీ జిఎస్ఎన్ మూర్తి గారు తొలిసారిగా మెహరాబాద్లో మరాఠీ బృందంతో కలిసి బాబా సహవాస్లో పాల్గొన్నారు. బాబాను తొలిసారిగా దర్శించుకున్నారు. తదాదిగా మెహరాబాద్కు విధేయునిగా బాబా నామవ్యాప్తిలో శ్రీ జిఎస్ఎన్ మూర్తి అంకితమయ్యారు. ఈ సహవాస్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి సహవాస్ ప్రారంభానికి 2 రోజుల ముందుగానే బాబా స్వయంగా వచ్చి మండలి వారిని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మరాఠీ బృందంలోని సభ్యులందరూ నవంబర్ 27 మధ్యాహ్నానికి మెహరాబాద్ చేరుకున్నారు. వారందరినీ అహ్మద్నగర్ రైలు బస్ స్టేషన్ల నుండి ప్రత్యేక బస్సుల్లో మెహరాబాద్కి తీసుకువచ్చారు. విచ్చేసిన వారికి భోజన బస ఏర్పాట్లలో అలాగే ప్రతి చిన్న విషయంలోనూ రాత్రనక పగలనక బాబా మండలి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. నవంబర్ 28 ఉదయం 7:45 మెహర్ బాబా మెహరాజాదు నుండి కారులో మెహరాబాద్కు విచ్చేశారు. సహవాసీలందరూ బిగ్గరగా అవతార్ మెహర్ బాబాకి జై అని జయ జయ ధ్వానాలు చేశారు. అనంతరం బాబా మండలి హాల్లో కూర్చున్నాక విచ్చేసిన సహవాసీలు బాబా మెడలో పూలదండలు వేశారు. అయితే ఇంత క్రితం జరిగిన తెలుగు హిందీ సహవాసీలు మాదిరిగా కాకుండా మరాఠీయులు మూకుమ్మడిగా బాబా మెడలో పూలహారాలు వేయడానికి ఉత్సుకత చూపారని, క్రమశిక్షణ లేకుండిందని లార్డ్ మెహర్లో ఆనాటి విషయాలు రాస్తూ వ్యాఖ్యానించారు. ఈ సహవాస సమయంలో బాబా పాదాలు తాకరాదని కఠిన నియమం ఉంది. అయినా ఎన్నో వ్యయభారాలను భరించి వచ్చిన వారు ఆ నియమాన్ని పాటించలేదన్నారు. అందరూ బాబాకి విధేయతతో పాదాభివందనం చేశారు. పూలహారాలు వేసేటప్పుడు బాబా తన సహజ ధోరణిలో చిత్రోక్తిగా అందరినీ నవ్వుతూ పలకరించారు. బాబా ప్రేమికుడు డాక్టర్ సిడి దేశ్ముఖ్ బాబా మెడలో పూలహారం వేశాడు. అయితే అది తిరగేసి ఉంది. దాని డాక్టరు సిడీని చూపిస్తూ, ఇదిగో ఇతడు యూనివర్సిటీలో గొప్ప ప్రొఫెసరు, పూలదండ వేయడం మాత్రం చేత కాదంటూ బాబా తన మెడలో దండను తీసి తిరిగి సరిగ్గా ఉండేలా వేయమన్నారు. దీంతో మండలి హాల్లో నవ్వులు పూశాయి. మరో బాబా ప్రేమికుడు రామచందర్ గాడేకర్ పెద్ద పూలదండను తీసుకువచ్చాడు. బాబా అతని చేతిలో పూలదండం చూసి, ఏమయ్యా, నాపై దయలేదా? అంత బరువైన దండ నా మెడలో వేస్తే నేనేం కావాలి అన్నారు. పూలదండ ఎంత పెట్టి కొన్నామని బాబా అడిగితే, ఓ 10 రూపాయలు మాత్రమే 10 రూపాయలు మాత్రమే బాబా అనడంతో తిరిగి మండలి హాల్లో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత బాబా సోఫాలో కూర్చుని తన కాళ్ళు ముందుకు జాపారు. తెల్లని తువ్వాలు వంటిది బాబా కాళ్లపై ఉంచారు. ఇకపై దండలు తెచ్చిన వారిని బాబా పాదాల వద్ద ఉంచమన్నారు. ఆ తర్వాత మౌనీ బాబా అనే ప్రేమికుడు బాబాకు పూలదండ సమర్పించుకున్నాడు. ఇతడిని బాబానే స్వయంగా కొంతకాలం మౌనంగా ఉండమని ఆదేశించారు. అయితే ఈ సహవాస్ నుండి తిరిగి మాట్లాడమని, మౌనం విడనాడమని ఆదేశించారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత బాబా దర్శనార్థం వచ్చిన ఒక ప్రేమికుడిని దగ్గరగా తీసుకొని అతడికి తన ఆలింగన భాగ్యం ఇచ్చారు. ఇది చూసి ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ప్రేమికుడు తనకు ఆలింగనం ఇవ్వమన్నట్లు బాబా ఎదుట నిల్చున్నాడు. దాంతో బాబా అతనికి చీవాట్లు పెట్టారు. నీవు నా ఆలింగనం ఆశించడం భావ్యం కాదన్నారు. సహవాస్లో నేను అందరికీ ఆలింగనం ఇస్తున్నానా అని ప్రశ్నించారు. మరో ప్రేమికుడు అబ్దుల్ మాజీద్ ఖాన్ పెద్ద పూలదండలతో బాబా ఎదుటకు వచ్చాడు. బాబా అతడిని చూస్తూనే, ఏమీ అంత బక్కపలచగా తయారయ్యానవని, ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. ఆపై బాబా సంజ్ఞలతో తన సందేశం ఇవ్వడం ప్రారంభించారు. సహవాసీలను ఉద్దేశించి బాబా మాట్లాడుతూ, మీరందరూ ఇక్కడ 5 రోజులు ఉంటారు.
ఇక్కడ ఉన్నన్ని రోజులు హాయిగా ప్రశాంతంగా ఉండండి. ఏడుపు వచ్చినా నవ్వు వచ్చినా హాయిగా ఎలాంటి అరమరికలు లేకుండా నవ్వుకోండి. పూలదండల కోసం డబ్బు వృధా చేసుకోకండి. రేపటి నుండి పూలదండలు ఎవరూ తీసుకుని రావద్దు. నాకు 2 గులాబీ రంగు కోట్లు ఉన్నాయి. ఈరోజు మీరు వేసిన పూలదండలతో ఈ కోటు తడిసి ముద్దయింది. ఈ పూలదండలు ఎక్కువ కాలం ఉండవు. అలాగే ప్రతిసారి అవతార్ మెహర్ బాబాకి జై అని కూడా బిగ్గరగా నినాదాలు చేయకండి. మీ మనసులో నా ఎడల ప్రేమ ఉండాలి కానీ బిగ్గరగా నినాదాలు వృధా అన్నారు. నినాదాలు మీ మనసులో చేసుకోండి. మీ హృదయానికి ఆ నినాదాలు వినపడాలి కానీ ఇతరులకు కాదన్నారు. బిగ్గరగా నినాదాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈరోజు రేపు ప్రధానంగా 4 విషయాలపై వివరంగా ప్రస్తావిస్తాను. ఇంత క్రితం జరిగిన గుజరాత్ హిందీ తెలుగు సహవాసుల్లో కూడా అవే విషయాలు చెప్పాను. మొదటి 2 రోజులు ఆ విషయాలను చెప్తాను. తొందర ఏమీ లేదు. చిన్నగా చెప్పుకుందాం. నేను చెప్పేదాన్ని శ్రద్ధగా వినండి, ఆలకించండి. నేను చెప్పేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్పేది చిన్న విషయం కావచ్చు లేదా గంభీరమైనదైనా కావచ్చు. శ్రద్ధగా విని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేకపోయినా శ్రద్ధగా ఆలకించండి, వినండి. నా మాటలు వినడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. నేను ఈరోజు చెప్పే విషయాలు వినడం వల్ల ఈరోజు కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాతనో లేదా కొన్ని జన్మలు ఎత్తిన తర్వాతనైనా మీకు అర్థమవుతుంది. నేను చతురోక్తులుగా చిన్ని విషయాలు చెప్పిన గంభీరమైన ప్రసంగంతో గొప్ప సందేశం ఇచ్చిన శ్రద్ధగా ఆలకించండి అని తొలి సమావేశంలోనే సహవాసీలను బాబా హెచ్చరించారు. ఉపాసిని మహారాజ్ ఆశ్రమం సాకోరి నుండి వచ్చిన యశ్వంతరావు కేసి బాబా చూస్తూ, నేను చెప్పింది వింటున్నావా అని అతన్ని అడిగారు. నేను వింటున్నాను బాబా అని యశ్వంతరావు జవాబిచ్చాడు. యశ్వంతరావు నాకు చాలా కాలంగా తెలుసు. నాకు చిరపరిచితుడని బాబా అతడిని పరిచయం చేశారు. ఈ 5 రోజుల సహవాసలో మీ ఇంటి దగ్గర విషయాలన్నీ వదిలిపెట్టి నా సమక్షంలో నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించండి. భౌతికంగా మానసికంగా అన్నీ మర్చిపోయి నా సమక్షంలో హాయిగా ఉండండి. ఇది ఒక అరుదైన అవకాశం అన్నారు. బాబా సంజ్ఞలతో చెప్పే మాటల్ని బాబా ప్రేమికులైన డాఖేపాల్కర్ మరాఠీలోను ఏరుచ్చు జస్సావాలా ఇంగ్లీష్లోను తర్జుమా చేస్తున్నారు. మరి ఏదైనా భాషలో తర్జుమా అవసరమా అని అడిగితే సహవాసీలు అవసరం లేదన్నారు. ఇకపై నేరుగా తాను చెప్పదలుచుకున్న విషయానికి వస్తానంటూ బాబా ఇలా అన్నారు. ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకొని అర్థం చేసుకోవాలనుకోవడం చాలా కష్టం అన్నారు. అలాగే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గాన్ని అనుసరించాలనుకోవడం ఇంకా చాలా కష్టం అని బాబా స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి అనేక మంది రాసిన గ్రంథాలు వందలు వేల సంఖ్యలో ఉన్నాయి. అంతెందుకు ఆధ్యాత్మిక మార్గ విశిష్టత గురించి తెలియజెప్పేందుకు ఎందరో సాధువులు, సన్యాసులు, ప్రవచనకారులు ఉన్నారు. ఈ విషయమై ప్రవచనాలు ఇచ్చేవారి సంఖ్య కొదవేమీ లేదన్నారు బాబా. అయితే ఆధ్యాత్మిక మార్గం అనేది మానవ మేధకు అతీతమైనది. అంత సులువైన విషయం కాదన్నారు. గాడ్ స్పీక్స్ భగవద్వచనం గ్రంథంలో అనేక ఆధ్యాత్మిక విషయాలను ఆమూలాగ్రం వివరించడమైందన్నారు. మానవ జన్మ పరిణామ క్రమం మొదటి నుంచి చివరి దాకా కూలంకుషంగా ఆ గ్రంథంలో వివరించానన్నారు. భగవద్వచనం గ్రంథాన్ని ఆశాంతం ఆమూలాగ్రం మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా అవపాసన పట్టిన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భగవద్వచనం లాంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి అర్థం చేసుకోవడం ద్వారా మానవ జీవిత లక్ష్యమైన బ్రహ్మైక్య సాధన సాధ్యం కాదన్నారు. అంతేకాదు ఈ గ్రంథాలు పఠనం వల్ల కనీసం భగవంతుని సాన్నిధ్యం కూడా లభించదని బాబా స్పష్టం చేశారు. కేవలం గ్రంథాలు చదవడం లేదా శ్రద్ధగా ఆలకించడం, భజనలు, జపతపాలు అంటూ చేయడం ద్వారా ఆధ్యాత్మిక మార్గాన్ని చేరలేమని బాబా అన్నారు. నేను నా దివ్యాధికారంతో చెబుతున్నాను. ఈ పనులన్నింటి వల్ల మరింత సంస్కార బంధనాలలో ఇరుక్కుంటారు తప్పించి మరి ఇతర ప్రయోజనం ఉండదన్నారు. తలక్రిందులుగా తపస్సు చేసిన, కఠోరమైన ఉపవాసాలున్న, పెద్ద రాతి కొండను ఢీకొని తల బద్దలు కొట్టుకున్న అవేమీ మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గాన్ని చేర్చలేవు అని బాబా అన్నారు. ఆధ్యాత్మిక మార్గాన్వేషణలో ఒకవేళ మీరు కఠిన ఉపవాసం ఉన్నారనుకుందాం. దీనివల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఉపవాసం ఉండడంతో మీ మనస్సు పరిపరి విధాల పరిభ్రమిస్తుంది. మీ మనస్సు వల్ల సంస్కారాల క్రోధి అధికమవుతుంది. అంతెందుకు
మీరేం చేసినా అంటే పడుకున్నా, మెలకువగా ఉన్నా, నడుస్తున్నా, గాలి పీలుస్తున్నా కూడా సంస్కారాల బంధనాలు ఏర్పడతాయి. ఈ సంస్కార బంధనాలు ఎల్లవేళలా ఉంటాయి. త్రికాలాలలోనూ ఉన్నాయి. వాటి నుండి మీరు తప్పించుకోలేరు. అయితే ఇందుకు తగిన జవాబు నేను చెబుతానని బాబా ఇలా చెప్పడం కొనసాగించారు. ఈ సంస్కార బంధనాలలో చిక్కుకోవడం అనేది స్వయంకృతమే. మీ చేతులారా మీరు ఈ బంధనాల వలలో పడుతున్నారు. ఇందుకు 3 పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇక్కడ సహవాసిలో కూర్చున్న మీ అందరికీ మీ చుట్టుపక్కల సహవాసీలు తగినంత మంది జనులు, సమాజం ఉంది. ఇదంతా ఎందువల్ల అంటే మీలో నేను అనే భావం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న సమాజం యొక్క మునికి ఉంది. నేను ఫలానా వాడినన్న భావం వల్ల మీకు చుట్టుపక్కల ఉన్న వారందరూ కనిపిస్తున్నారు. అదే గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇప్పుడు మీకు కనిపిస్తున్న వారు ఎవరూ కనిపించరు కదా. మీ గాఢ నిద్ర సమయంలో మీకు నేను అనే భావన లేదు. అదే నిజమైన భగవంతుని స్థితి. ఎవరికైనా ఆ స్థితిలో నేను అనే ఎరుక, చైతన్యము ఉండదు. తిరిగి మెలకువ రాగానే ఈ ద్వంద్వ ప్రపంచం యావత్తూ తిరిగి కనిపిస్తుంది. తన చుట్టుపక్కల ఉన్న మంది మార్బలము అందరూ తిరిగి కనిపిస్తారు. ఎందువల్ల అంటే నిద్ర నుండి లేవగానే మీతో పాటు మీలోని సంస్కారాలు కూడా నిద్రలేస్తాయి. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇవేమీ మీకు పట్టవు. మీలో నేను అనే ఎరుక ఉండదు. ప్రతిరోజు జరుగుతున్న తంతు ఇది. కానీ మీరు నిశితంగా గమనించలేదు. అయితే మీకు కావలసింది ఏమంటే ఆ గాఢ నిద్రలో మీరు చైతన్యంగా ఉండాలి. గాఢ నిద్రలో మానసికంగా కళ్ళు తెరుచుకొని భగవంతుని సాన్నిధ్యం ఆశిస్తూ గడపడం ద్వారా నీవు భగవంతుడు వేరు కాదు అనే భావన అనుభవం మీకు లభిస్తుంది. అయితే ఇది చాలా కష్టమైనది, దుర్లభం కూడా. ఎందువల్లంటే మీలో ఉన్న నేను అనే భావన పూర్తిగా నశించకపోవడం వల్ల అని బాబా స్పష్టం చేశారు. భగవంతుడు మీ శ్వాస కన్నా దగ్గరగా ఉన్నాడు. శ్వాస తీసుకోవడం నిలిపివేస్తే శరీరం మరణించిందని ప్రకటిస్తారు. గాఢ నిద్రలో కూడా మీరెవరో మీకు తెలియని సమయంలో కూడా మీ శ్వాస ఆగదు. మీరు గాలి తీసుకుంటూనే ఉంటారు, కానీ మీకు ఆ విషయం తెలియదు. అలాగే ఈ విషయాన్ని కొనసాగిస్తే ఆవిలిస్తూ మీ యథార్థ స్థితిలోకి మీరెవరో తెలియని గాఢ స్థితిలోకి జారుకుంటారేమో అని చెలోక్తిగా నవ్వించి బాబా ఇలా చెప్పడం కొనసాగించారు. మీరు అనుక్షణం గాలి పీల్చి వదిలిపెడుతున్నా అది మీకు తెలియదు. మీకు తెలియకుండానే మీ శ్వాస ప్రక్రియ జరిగిపోతుంది. వేగంగా పరిగెడితే మీ గుండె కొట్టుకోవడం, రొప్పుతూ గాలి పీల్చడం వంటిది మీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మీరు గాలి తీసుకుంటున్నారనే అనుభవం ఉంటుంది. సాధారణ సమయంలో మీ శ్వాస గురించి ఏమాత్రం పట్టించుకోరు. అదే మాదిరి భగవంతుడు ఎల్లవేళలా మీకు అత్యంత దగ్గరగా ఉన్నాడు. మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసం మీకు పట్టకపోయినా అవి నిరంతరం జరిగిపోతున్నట్లుగా మీకు తెలియకపోయినా, మీకు ఎరుక లేకపోయినా, చైతన్యం లేకపోయినా భగవంతుడు మీ వెంటనే మీకు తోడుగా ఉన్నాడు. అది మీరు గమనించరు. నీటిలో మునిగిపోతుంటే మీరు తీసుకునే శ్వాస, గాలి గురించి మీకు తెలుస్తుంది. అలాగే భగవద్ధ్యానంలో, భగవన్ స్మరణలో నిండుగా మునిగిపోతే ఆ భగవంతుని ఎరుక సంపూర్ణంగా అనుభవంలోకి వస్తుంది. ఇందుకోసం ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అవుతాయి. ఆ నిజమైన స్థితిని ఎవరికి వారు అనుభవించాలి. ఆ దివ్య సముద్రుని ప్రేమలో ఓలలాడాలి అని బాబా సెలవిచ్చారు. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతను హుందాగా ఉన్నాడు, మంచి దుస్తులు ధరించి ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి గత 4 దశాబ్దాలుగా నేను భగవద్గన్వేషణలో ఉన్నానన్నారు. ఎందరో సన్యాసులను, సాధువులను ఈ విషయమై కలిశానని చెప్పాడు. వారు ఏం చెబితే దాన్ని పాటించానని చెప్పాడు. ఏం చేసినా భగవంతుని దర్శనం మాత్రం లభించలేదన్నాడు. నన్ను విధేయతతో అనుసరిస్తే నీకు తప్పక భగవత్ సాక్షాత్కారం లభిస్తుందని చెప్పాను. బాబా ఏది చెప్తే దాన్ని ఎంతో విధేయతతో తుచా తప్పకుండా పాటిస్తానని, బాబా కోరితే తన తల నా పాదాల దగ్గర ఉంచుతానని ఈ మాటలు విని నేను ఎంతో సంతోషించాను. అయితే అతని తల నరుక్కునే అవసరం లేదని, కేవలం నగ్నంగా అహ్మద్నగర్లో తిరగాలని చెప్పాను. దాంతో అతను అవాక్కయ్యాడు. తాను అహ్మద్నగర్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడినన్నాడు. నగర్లోని తనను చాలామంది గుర్తుపడతారన్నాడు. నగర్లో తానేదో పెద్ద పదవిలో కూడా ఉన్నానన్నాడు. అలాంటి చోట తాను నగ్నంగా నడివీధిలో తిరిగితే బాగుండదని, ఇది సాధ్యమా బాబా అని తిరిగి నన్నే ప్రశ్నించాడు. తన తల నరుక్కునేందుకు సిద్ధపడతాడు కానీ నా మాటలు విధేయతతో పాటించలేకపోయాడు అన్నారు బాబా. చమత్కారాల గురించి 2 మాటలు ముందుగా చెప్తాను.
ఆ తర్వాత ప్రేమ, విధేయత, సర్వార్పణ గురించి వివరంగా చెప్తానన్నారు. ఆధ్యాత్మిక పదం గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన పని. ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారి గురించి తెలుసుకోవడం మరింత కష్టమైన విషయం. భారతదేశంలో సాధారణంగా కాషాయ దుస్తులు ధరించి పెద్ద గడ్డము, విరబోసిన జుట్టుతో ఉన్నవారు కంటపడితే భక్తి ప్రపత్తులతో వారి వెంట పడేవారు చాలామంది ఉంటారన్నారు. ఇది సర్వసాధారణం. ఈ విషయంలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, ధనికులు వీరు వారన్న తారతమ్యం ఏమీ లేదన్నారు. చైతన్యం 7 భూమికల్లో ఉంటుంది. మొదటి భూమికలోకి అడుగడగానే మానవ దేహ చైతన్యాన్ని కోల్పోతారు. అనేక అద్భుత దృశ్యాలు వారికి కనపడతాయి. వీణులు విందైన సంగీతం వినపడుతుంది. తీయని వాసనలు వారి నాసికకు తాగుతాయి. పిచ్చివాడైపోతాడు. క్రమేణా ఆధ్యాత్మిక పదంలో ఒక భూమిక నుండి మరో భూమికకు పురోభివృద్ధి సాధించేటప్పుడు తన చైతన్యాన్ని క్రమేణా పోగొట్టుకుంటాడు. మంచం మీద నుంచి నిద్రలేచేటప్పుడు మనం కప్పుకున్న దుప్పటి కానీ, రగ్గు కానీ తొలగించుకుంటూ ఎలా పడుకున్న మంచం నుంచి లేస్తామో అలాగే ఆధ్యాత్మికంగా ఒక భూమికి నుండి మరో భూమికలోకి ప్రవేశించేటప్పుడు చైతన్యాన్ని కోల్పోతారు. ఆధ్యాత్మిక పదంలో ఉన్న వ్యక్తి దాదాపుగా ఒక పిచ్చివాడిలాగా కనపడతాడు. ఉదాహరణకి బాబా ప్రేమికుడైన రంగోలే, సరోష్లను చూడండి. డాక్టర్ల పరిభాషలో రంగోలో పిచ్చివాడు అనుకుంటే సరోష్ ఆధ్యాత్మిక పదంలో ఉన్న పిచ్చివాడు అనుకుందాం. సరోష్కి తన దేహాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోడు. అతను ఎప్పుడు తింటాడో పడుకుంటాడో అతనికే తెలియదు. బయటకు చూడడానికి మాత్రం సరోష్, రంగోలే ఇద్దరూ పిచ్చివారి మాదిరిగా కనిపిస్తారు. వీరిలో గల తేడాని గుర్తించడం అంత సులభం కాదు. ఈ సందర్భంలో బాబా తిరిగి పూణేలోని ఫకీర్ బువా గురించి చెప్పారు. చాలా కాలం మెహరాబాద్లో ఓ స్కూలు, ఆసుపత్రి, పిచ్చివాళ్ల ఆశ్రమం నిర్వహించామని బాబా చెప్పారు. ఆ పిచ్చివాళ్ల ఆశ్రమంలో ఫకీర్ బువా అనే పిచ్చివాడు ఉండేవాడు. పూణేకి చెందిన తేబాలి అనే కుర్రవాడు ఆ ఆశ్రమంలో పనిచేస్తూ ఉండేవాడు. మెహరాబాద్లో పిచ్చివాళ్ల ఆశ్రమం మూసేశాక ఫకీర్ బువాను పూణేకి పంపించి వేశాం. నా మాదిరిగా ఫకీర్ బువా తన చేతివేళ్లను కదులుస్తూ ఉండడం ఒక అలవాటు ఉండేది. కాగా ఈ ఫకీర్ బువా నా ప్రతినిధిగా పూణేలో ఉంటున్నాడని తేబాలి ప్రచారం చేశాడు. దాంతో స్థానిక ప్రజలు ఫకీర్ బువా దర్శనార్థం క్యూ కట్టారు. ఇంతలో సహవాసీలలో ఒకరైన పిఎన్ లింకార్ లేచి నిల్చుని పూణేలో తాను ఫకీర్ బువా దర్శనం చేసుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఫకీర్ బువా మరణించాడని చెప్పాడు. బాబా తన సంభాషణ కొనసాగిస్తూ, వాస్తవానికి ఫకీర్ బువా ఒక పిచ్చివాడు. అతనికి ఏమీ తెలియదు. అతను ఆధ్యాత్మిక పదంలో లేడు. అలాగని పిచ్చివాడిలాగా నటించలేడు. అతను నిజంగానే పిచ్చివాడు. తన దగ్గరికి స్థానిక ప్రజలు ఎందుకు వస్తున్నారో, అతనికి ఎందుకు నమస్కరిస్తున్నారో ఇత్యాది విషయాలు అతనికి తెలియదు. అయితే ఈ విషయంలో బాబా హెచ్చరిక చేస్తూ ఇలా అన్నాడు: మీరు ఆధ్యాత్మిక పదంలో లేకుండా ఏదో ఉన్నట్లు కపట నాటకంగా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. ఇది నీచమైన పాపమని అన్నారు. సమాజంలో ఎందరో కపట సన్యాసులు ఉన్నారు. వారేదో గొప్ప ఆధ్యాత్మిక గురువులుగా ప్రకటించుకుంటారు. దాంతో వారి చుట్టూతా ఎందరో స్థానికులు గుమిగూడతారు. భగవంతుడు ఎంతో దయగలవాడు. భగవంతుడు ప్రతి ఒక్కరిని వారు చేసిన తప్పులను క్షమించి వదిలిపెడతాడు. కానీ భగవంతుడు కపట ప్రవర్తనను మాత్రం క్షమించడు. నీవు మంచివాడివి కావచ్చు, లేదా చెడ్డవాడివైనా కావచ్చు. మనసులో దుర్మార్గపు ఆలోచనలు ఉంచుకొని పైకి ఏమీ ఎరగనట్లు ఒక సజ్జనుడిగా ప్రవర్తించడమే కపటము అని బాబా అన్నారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఏమనంటే, నన్ను ప్రేమించే వారికి నేను అవతార పురుషుడను. భగవంతుడిని అని పూర్తి నమ్మకం ఉంటేనే తనకు తెలిసిన వాళ్లతో నా గురించి వారు భావించినట్లు చెబితే బాగుంటుంది. వారికి ఏమాత్రం అణువంత అనుమానం ఉన్నా మెహర్ బాబా భగవంతుడు అని చెప్పద్దు. నీవు నా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఒక దొంగ బాబానని నీవు అనుకుంటే ఆ అభిప్రాయాన్నే నీ పరిధిలో నీకు తెలిసిన వాళ్ళతో చెప్పు. నీ మనసులో నేను ఒక దొంగ బాబానని అనుకుంటూ బయటకు మెహర్ బాబా సాక్షాత్తు ఈ యుగావతారుడని పొరపాటును కూడా ప్రచారం చేయొద్దు. నీవు నా గురించి ఏమి చెప్పినా దాని ప్రభావం నాకు ఏమాత్రం ఉండదు. ఈ యావత్ ప్రపంచము నాకు పాదాక్రాంతమైనా లేదా నన్ను పూర్తిగా వ్యతిరేకించినా కూడా నాకు ఏమాత్రం తేడా ఉండదు. ఈ రెండూ నాకు సమానమే అవుతాయి. నన్ను పొగిడినా తెగిడినా రెండూ నాకు సమానమే. అబ్దుల్ మజీద్ అనే సహవాసిని ఉద్దేశించి నీకు నా ఎడల అనుమానం ఉంటే ప్రజలతో నేను భగవంతుడిననే అవతారుడినని ఏమాత్రం చెప్పొద్దు. నేను భగవంతుడిని, ఈ యుగావతారుడిని, పురాణ పురుషుణ్ణి, సనాతుడిని,
సనాతనుడిని, ప్రేమావతారుణ్ణని, మెహర్ బాబా మినహా అంతా మిథ్య అని ప్రజలను ఉద్దేశించి నీవు ప్రసంగనిస్తున్నావు అనుకో, ఆ ప్రసంగం మధ్యలో నీ భార్య మరణించిందన్న టెలిగ్రామ్ అందుకొని నీవు బెంబేలు పడుతూ అరుచుకుంటూ రొమ్ములు చరుచుకుంటూ ఏడుస్తూ అక్కడి నుండి నీవు పారిపోతే అప్పటిదాకా నీ ప్రసంగాన్ని ఆలకిస్తూ చుట్టూ ఉన్న ప్రజలు నీ గురించి ఏమనుకుంటారని బాబా ప్రశ్నించారు. నీవు మనసులో ఏమని భావిస్తావో, నీవు ఆచరణలో ఏది అమలు చేయగలవో దానినే పలువురికి మీ ప్రసంగంలో చెప్పండి. కానీ మీరు ఆచరణలో చూపలేనిది ప్రజలను ఆకర్షించేందుకు కేవలం మాటలతో చెప్పొద్దని బాబా హితవు చెప్పాడు. నా మాటలు, నా సందేశాలు, నా ప్రవచనాలు మీరు ఎన్నడైతే ఆచరణలో అమలు చేయగలరో ఆనాడే వాటిని పలువురికి చెప్పడానికి ప్రయత్నించండి. అంతేగాని మీరు ఆచరించలేని, అనుసరించలేని నా ప్రవచనాలను, నా సందేశాలను పలువురికి తెలియజేయడానికి మీరు ప్రయత్నించడం వృధా అన్నారు. అబ్దుల్ మాజిద్ ఖాన్, నాకు నీ అవతార తత్వంపై అనంతమైన నమ్మకం ఉందన్నారు. కాబట్టి నేను నీ గురించి గట్టిగా ప్రజలందరికీ అని అన్నారు. బాబా సమాధానమిస్తూ, అవును, నీ గురించి నాకు తెలుసు. నీకు నాపై గట్టి నమ్మకం ఉంది. నీవు ఒక ఆణిముత్యం లాంటి వాడివని బాబా కితాబిచ్చారు. ఆ దరిమిల 15 నిమిషాలు విరామం ప్రకటించారు. అనంతరం సమావేశ హాలులో హాజరైన సహవాసీలను ఉద్దేశించి బాబా తన ప్రసంగం ఇలా కొనసాగించారు. నేను పురాణ పురుషుడను. నేను మీ అందరిలోనూ ఉన్నాను, అన్నింటా ఉన్నాను. మండలి సభ్యుడైన ఏరుచ్చు నేను ఏరుచ్చునని చెబితే ఏరుచ్చు చెప్పే నేనుకి, అలాగే నేను నేనుగా చెప్పే నేనుకి చాలా తేడా ఉంది. ఏమిటా తేడా అంటే, నేను అనాదిగా భగవంతునిగా అవతరిస్తున్నాను. ఏరుచ్చు నేను అంటే నేను మనిషిని, పురుషుణ్ణి అని అర్థం వస్తుంది. మరి నేను అనంత సత్యాన్ని, అపరిమితుడిని, అవిభాజ్యుణ్ణి, నేను పురాణ పురుషుణ్ణి అని చెప్తే నన్ను తప్పించి మరి ఏమీ లేదు. అదే ఏరుచ్చు చెప్పిన నేనులో నిజం లేదు. ఆ నేను పరిమితమైనది, ద్వంద్వంతో కూడుకున్నది. భగవద్వచనం చదివిన తర్వాత మీరు కూడా భగవంతుడన్న విషయం మీకు అర్థమవుతుంది. అయితే అంత మాత్రాన మీకు మీరుగా నేను భగవంతుణ్ణి అని చెప్పుకోలేరు. నేను చెప్పుకుంటున్నట్లు మీరు భగవంతుణ్ణి అని చెప్పుకోలేరు, ఎందుకంటే మీకు ఆ అనుభవం లేదు కాబట్టి. భగవద్వచనంలో ఈ విషయాలన్నీ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. గతంలో ఎన్నడూ ఇలాంటి విషయాలు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎక్కడా చెప్పలేదు. ఎందరో ఋషులు, మునీశ్వరులు నా సాంగత్యం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ యుగావతారుడైన నా సమస్యల్లో మీరు ఈ సహవాసలో పాల్గొంటున్నందుకు మీరెంతో అదృష్టవంతులు. ఆ తర్వాత తెలుగు, హిందీ, గుజరాతీ సహవాసుల్లో చెప్పిన మాదిరిగానే బాబా మహత్యాల గురించి ముచ్చడించారు. హలో, టైం చూసుకోండి. టైం అయినట్టుందండి. 9:30 అయిందండి. ఇంకా టైం ఉందా? కాఫ్ వస్తుంది నాకు. ఇంకా క్లోజ్ చేస్తాను నేను. టైం అయిపోయింది. అయిపోయింది టైం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ, ధన్యవాదములండి. పరారు జై మేర్ బాబా. హారతి ఎవరు? అరుణ్ గారు హారతి అంతి గారు అనుకుంటా. అపరారు జై మేర్ బాబా. జై మెహర్ బాబా. అంతి గారు ఉన్నారా? అరుణ కుమారి గారు. జై బాబా అండి. ఏమో తెలియదు, ఒకసారి చూస్తాను. చూడండి ఒకసారి. అంతి గారు ఎక్కడ కనపడుతున్నారు? హారతి ఆవిడే కదా ఇవాళ? హారత తనే. లేదంటే వేరే ఎవరినైనా పాడమనండి. పాడాలండి కోటేశ్వరం.
పాడండి ఎవరో ఒకరు హారతి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा, प्रियतमा मन सुहारती दे, प्रियतमा मन सुहारती दे। ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే। నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే। అహంకారము ఆరతి కాగా, అహంకారము ఆరతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సయోజ్యము పొందగా, పాహి శరణు సయోజ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే। దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే। अवतार मेहर बाबा की जय, 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 प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। థ్యాంక్ యూ మేడం గారు। జై బాబా అండి, అందరికీ జై బాబా। అవతార్ మెహర్ బాబా కి